సో ఫ్రెండ్స్, సిఎస్ఎస్ లింక్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ లింక్ అంటే ఏంటండి? యాంకర్ టెక్స్ట్. ఓకే. సో ఈ యాంకర్ టెక్స్ట్ అంటే దానికి ఒక డెస్టినేషన్ వెబ్సైట్ అనేది వెబ్ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యాంకర్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనం ఆ వెబ్ అడ్రస్కి వెళ్ళిపోతాం. సో దాన్ని లింక్ అని పిలుస్తాం కూడా మనం. సో అది అందరికీ తెలిసిందే. అలాగే ఇక్కడ మనం హెచ్టిఎంఎల్లో లేదా HTML5లో మనం ఒక లింక్ని ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ తెలుసుకున్నాం. అయితే దాన్ని స్టైలింగ్ ఎలా చేయాలి? అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఓకే. సో దీని ద్వారా మీరు ఎన్నో అద్భుతాలను కూడా సిఎస్ఎస్లో నేర్చుకుంటారనమాట. ఓకే. సో ఎనీవేస్, ఇక్కడ చూసినట్లయితే లింక్కి లింక్స్కి సంబంధించినటువంటి కొన్ని స్టేట్స్ లేదా ప్రాపర్టీస్ గురించి మనం తెలుసుకుందాం. వాటి యొక్క ప్రాపర్టీస్. ఓకే. సో ఇక్కడ చూడండి, ద 4 లింక్స్ స్టేట్స్ ఆర్ ఏ లింక్, ఏ విజిటెడ్, ఏ హోవర్, ఏ యాక్టివ్. ఇక్కడ ఏ అంటే ఏంటండి? సిఎస్ఎస్ సెలెక్టర్ ఇది. ఓకే. అంతేకాకుండా మరి సిఎస్ఎస్ సెలెక్టర్గా మనం దేన్ని తీసుకుంటాం? HTML ఎలిమెంట్ అనమాట. ఓకే. సో ఏ ట్యాగ్ లేదా ఏ ఎలిమెంట్ అనేది ఎందుకు పనిచేస్తుంది? యాంకర్ టెక్స్ట్ లేదా ఒక లింక్ని క్రియేట్ చేయడానికి. ఓకే. సో ఇక్కడ సిఎస్ఎస్లో యాంకర్ టెక్స్ట్ని మీరు స్టైలింగ్ చేయాలంటే 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి? 4 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటవి. వాటిని ఇందాక మనం ప్రాపర్టీస్ అని చెప్పుకున్నాం కదా, యాక్చువల్గా ఇవి సెలెక్టర్స్. ఓకే. సో ఏ లింక్ అంటే ఏంటి? ఏ కోలన్ లింక్ యాక్చువల్లీ. ఓకే. ఈ కోలన్ కూడా చదవాలంటే చూడండి, ఏ కోలన్ లింక్ అంటే ఏ నార్మల్ అన్విజిటెడ్ లింక్. ఓకే. అంటే ఒక లింక్ ఏదైతే ఉంటుందో ఒక వెబ్సైట్లో దానిపైన క్లిక్ చేయనటువంటివి, దానిపైన ఒకసారి కూడా క్లిక్ చేయనటువంటి ఒక లింక్ని అన్విజిటెడ్ లింక్ అని లేదా ఒక నార్మల్ లింక్ అని పిలుస్తాం. ఓకే. సో దాన్ని స్టైలింగ్ చేయాలి అంటే ఒక అసలు ఒకసారి కూడా క్లిక్ చేయకుండా నార్మల్ స్టేజ్లో ఉన్నటువంటి ఒక లింక్కి మీరు ఒక స్టైల్ని అప్లై చేయాలంటే మీరు తీసుకోవాల్సిన సెలెక్టరే ఈ ఏ లింక్. సో నెక్స్ట్, ఏ విజిటెడ్, ఏ లింక్ ద యూజర్ హ్యాస్ విజిటెడ్. ఓకే. అంటే మీ వెబ్సైట్లోని ఒక లింక్ని ఎవరైనా ఎవరైతే ఉంటారో అతను దానిపైన క్లిక్ చేసినట్లయితే, అంటే దాన్ని విజిట్ చేసినట్లయితే విజిటెడ్ ద్వారా దాన్ని స్టైలింగ్ అనేది చేస్తాం. సో ఓకే, మనం అది ఎలా ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ప్రస్తుతానికి ఇవి మాత్రం గుర్తుంచుకోండి. ఓకే. ఏ హోవర్ ఇది ఒక ఇంపార్టెంట్ సెలెక్టర్. ఏ హోవర్ అంటే ఏ హ్యాండ్ ఓవర్ అనుకోండి. ఓకే. సో హ్యాండ్ ఓవర్ అని కూడా అంటారు. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే ఇది మౌస్ ఓవర్. ఓకే. ఏ HOVER అనేది మీరు కోలన్ మధ్యలో పెట్టి ఇలా రాసినట్లయితే ఏ లింక్ వెన్ ద యూజర్ మౌసెస్ ఓవర్ ఇట్. అంటే ఒక లింక్ పైకి మౌస్ యొక్క కర్సర్ని ఆ యొక్క యూజర్ తీసుకెళ్ళినప్పుడు ఆ లింక్ కండిషన్ ఎలా ఉండాలి లేదా దాని యొక్క స్టైల్ ఎలా ఉండాలి అనేది మీరు సిఎస్ఎస్లో నిర్ణయించాలంటే హోవర్ అనేటువంటి సెలెక్టర్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఏ యాక్టివ్, ఐ లింక్ ద మూమెంట్ ఇట్ ఈస్ క్లిక్డ్. అంటే ఒక యూజర్ ఒక లింక్ పైన క్లిక్ చేసినటువంటి ఆ క్షణంలో ఆ లింక్ యొక్క కండిషన్ లేదా స్టైల్ అనేది ఎలా ఉండాలనేది మీరు చేయాలనుకున్నప్పుడు మీరు ఈ యొక్క ఏ యాక్టివ్ అనేటువంటి సెలెక్టర్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం థియరీ కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా మీరు చూసినప్పుడు లేదా చేసినప్పుడు మీకు చాలా ఇంట్రెస్ట్ అనేది దీంట్లో కలుగుతుంది. ట్రస్ట్ మీ. ఓకే. హియర్ వి గో. లెట్స్ సీ దట్.
ఇక్కడ చూడండి నేనొక యాంకర్ టెక్స్ట్‌ని క్రియేట్ చేశాను. ఎలా? ఏ అనే ట్యాగ్ తీసుకొని దాంట్లో హెచ్‌రెఫ్ అనేటువంటి అట్రిబ్యూట్‌ని తీసుకొని దానికొక లింక్ లేదా డెస్టినేషన్‌ని నేనిక్కడ ఇచ్చేసాను. ఓకే. వెబ్ అడ్రెస్ అన్నమాట. ఓకే. సో, అంటే ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడికెళ్ళాలన్నట్టు. ఇక్కడ చూడండి youtube.com/తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేటువంటి వెబ్ అడ్రెస్‌ని నేను దానికి లింక్ చేశానన్నమాట. ఓకే. ఐ మీన్ దాని యొక్క డెస్టినేషన్‌గా హెచ్‌రెఫ్‌లో నేను ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ థింగ్ నేనేం చేశాను, తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి ఒక యాంకర్ టెక్స్ట్ అంటే ఇక్కడ ఇది డిస్‌ప్లే అవ్వబడేటువంటి టెక్స్ట్ అన్నమాట. సో, అది తెలుగు కంప్యూటర్ వరల్డ్‌గా రాసేసి యాంకర్ టెక్స్ట్ లేదా దీన్ని యాంకర్ ట్యాగ్‌ని క్లోజ్ చేస్తానన్నమాట. ఓకే. ఈ ట్యాగ్‌ని క్లోజ్ చేస్తాను. సో, ఇది హెచ్‌టీఎంఎల్ పార్ట్. ఇదివరకు మనం చూసాం గూడా. సో, ఇప్పుడు సీఎస్ఎస్‌లో మనం దాన్ని ఎలా స్టైలింగ్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి. సో, దానికంటే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒక లింక్‌ని మీరు డిఫాల్ట్‌గా ఐ మీన్ క్రియేట్ చేసినప్పుడు అది బ్లూ కలర్‌లో విత్ అండర్‌లైన్ వచ్చేస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ అండర్‌లైన్ ఉంది. ఆ! అలాగే అది ఆటోమేటిక్‌గా మీరేమన్నా స్టైలింగ్ ఇచ్చారా అండి ఇక్కడ? ఇవ్వలేదు. కానీ అది ఆటోమేటిక్‌గా బ్లూ కలర్‌లో వచ్చింది. సో, డిఫాల్ట్ ఒక లింక్ కలర్ ఏ బ్రౌజర్ అయినా తీసుకునే కలర్ ఏంటండి? బ్లూ కలర్. అండ్ అలాగే ఆ యొక్క లింక్‌కి ఆటోమేటిక్‌గా టెక్స్ట్ డెకరేషన్ అనేది ఏం అప్లై అవుతుంది? అండర్‌లైన్ అప్లై అవుతుంది. సో, ఇవన్నీ మనం స్టైలింగ్ చేద్దాం. సో, దానికంటే ముందు ఇక్కడ చూడండి. దీనిపైన క్లిక్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఇదొక విజిటెడ్ లింక్. అవునా అండి? సో, ఇదొక విజిటెడ్ లింక్. ఇది ఇక్కడ ఓపెన్ అవుతుందా లేదా అనేది మీరు పక్కన పెట్టండి. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను www ఇచ్చాను అనుకోండి. బ్యాక్ చేస్తున్నాను. ఓకే. సరే ఇక్కడ హెచ్‌టిటిపి కూడా ఇవ్వాల్సొస్తది. జనరల్‌గా మీరు ఇవ్వనవసరం లేదు. అయినా కూడా ఇస్తే ఇంకా బెటర్‌గా ఉంటుందన్నమాట. సో, ఆటోమేటిక్‌గా ఆ యొక్క లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఈ ఈ టైంలో నాకు నెట్ కొంచెం స్లోగా ఉంది. ఓకే. కానీ ఓపెన్ అవుతుంది చూడండి. సరే ఓకే. ఇది పక్కన పెడితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంతకు మునుపు అంటే నేను క్లిక్ చేయడానికి ముందు ఇక్కడ లింక్ కలర్‌ని గమనించినట్లయితే మీరు బ్లూ కలర్‌లో ఉండింది. ఓకే. అలాగే అండర్‌లైన్ అయితే ఉండింది. అయితే ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది. ఏ కలర్ ఏంటి అనేది పక్కన పెట్టేయండి. ఓకే. మొత్తానికి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది. అంటే ఇదొక విజిటెడ్ లింక్ అని చెప్పేసి ఇప్పుడు మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుందా లేదా? యెస్. సో, ఇది డిఫాల్ట్‌గా ఏ వెబ్ బ్రౌజర్ అయినా చేసేటువంటి పని. సో, యాజ్ యూజువల్‌గా ఇక్కడ ఉన్నటువంటి అండర్‌లైన్ మాత్రం అలాగే ఉండింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, ఈ యొక్క అండర్‌లైన్ తీసేయాలనుకుంటే ఏం చేయాలంటే చూడండి. ఇక్కడ యాంకర్ టెక్స్ట్‌ని మనం స్టైలింగ్ చేస్తున్నాం కదండీ! డైరెక్ట్ ఇచ్చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ డెకరేషన్ నన్ పెట్టేయండి. మనం అండర్‌లైన్‌ని తీసేయాలనుకున్నాం కదా! నన్. సేవ్ చేసేసి చూడండి. ఆటోమేటిక్‌గా వెళ్ళిపోయిందా? ఓకే. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే మనం ఇంతకు మునుపు ఈ 4 స్టేట్స్ గురించి తెలుసుకున్నాం గదా! ఏ లింక్, ఏ విజిటెడ్ లింక్, ఏ హోవర్, ఏ యాక్టివ్. అయితే వీటి ద్వారా నేను దాన్ని స్టైలింగ్ చేస్తాను చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్ కండిషన్‌లో ఉండేటువంటి స్టేజ్ అనుకోండి. ఓకే. సో, ఏ విజిటెడ్ మరి ఇదేంటి? క్లిక్ చేయబడినటువంటి లింక్. అంటే ఆల్రెడీ అతను విజిట్ చేశాడన్నమాట యూజర్.
ఓకే. మరి ఇది ఏంటి? లింక్ యొక్క పైకి మౌస్ కర్సర్‌ని తీసుకెళ్ళినప్పుడు ఆ లింక్ ఎలా ఉండాలి. ఓకే. సో, అలాగే ఇక్కడ ఆహ్, ఇంకో స్టేట్ ఏంటండి? విజిటెడ్ హోవర్ లింక్ యాక్టివ్. ఓకే. సో, ఇక్కడ ఒకసారి డెకరేషన్‌ని తీసేస్తే నార్మల్ కండిషన్‌లో ఇలా ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ అది వేరే కండిషన్‌లో అది రావాలా వద్దా అనేది మనం పెడితేనే వస్తుంది. ఓకే. అర్థమైంది గదండీ! ఇక్కడ చూడండి స్పేసెస్ అనేది అవసరం లేదు. అయినా నేను ఇస్తున్నాను. నో ప్రాబ్లమ్. సో, టెక్స్ట్ డెకరేషన్ అనేది నేను తీసేసానండి. అయితే దానికంటే ముందు నేనేం చేస్తానంటే దీని యొక్క హిస్టరీ అనేది క్లోజ్ చేసేస్తాను. ఐ మీన్ క్లియర్ చేసేస్తాను. హౌ కెన్ ఓకే. ఐ మీన్ ఇక్కడ క్లియర్ హిస్టరీ అనేది ఎక్కడుంది? క్లియర్ రీసెంట్ హిస్టరీ. ఓకే. క్లియర్ నౌ. సో, ఇప్పుడు ఇది నేను రీస్టోర్ చేసినప్పుడు ఇది ఒక అన్‌విజిటెడ్ లింక్ లాగా ఉంది. ఓకే. సో, ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది గదా! ఎందుకంటే ఇక్కడ మనం చేస్తున్నది ఏంటండి? అన్‌విజిటెడ్ లింక్ యొక్క స్టైలింగ్. కాబట్టి మనం ఇక్కడ అలా చేసినప్పుడే బావుంటుంది గదా! ఓకే. అంటే ఇది విజిట్ చేయకుండా హిస్టరీ క్లియర్ చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ విజిట్ చేయనట్టే అవుతుంది. ఓకే. సో, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కొంత స్టైలింగ్ నా ఇష్టమండి. నేను ఎలా చేయాలనుకుంటే నేను అలా చేసుకోగలుగుతాను గదా! సో, ఆ! నేనిక్కడ ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ ఇచ్చేస్తున్నాను చూడండి. ఓకే. అంటే బోల్డ్ ఇచ్చేసాను దీనికి. చూడండి. బోల్డ్ అయిందా? ఓకే. సో, నాకిక్కడ బోల్డ్ వద్దండి. తీసేస్తున్నాను మళ్ళీ. చూడండి. మీ ఇష్టం. మీరు స్టైలింగ్ ఎలాగైనా చేసుకోవచ్చు గదా! సో, నేను ఫాంట్ సైజ్ మాత్రం మారుస్తున్నానిప్పుడు. కొంత మారుస్తాను. ఓకే. సైజ్ వచ్చేసి 1.2 ఈఎం. సారీ. 1.2 ఈఎం. సో, కొంత సైజ్ అనేది పెరిగింది. మరి ఇలా ఉన్నప్పుడు ఇదొక నార్మల్ కండిషన్ అండి. ఓకే. సో, అలాగే దీని యొక్క కలర్ మార్చాలనుకోండి. మీరు టెక్స్ట్ కలర్‌ని కావాలనుకుంటే మార్చుకోవచ్చు. నాట్ ఏ ప్రాబ్లమ్. ఇక్కడ కలర్ వచ్చేసి నేను రెడ్ కలర్ అన్నాననుకోండి. ఆటోమేటిక్‌గా అది రెడ్ కలర్‌లోకి అవుతుంది. ఆ! అది రెడ్ కలర్‌లోకి మారిపోతుంది. సరే కాదు. ఓకే. ఉండనివ్వండి. హ్మ్. ఆహ్, ఇక్కడొచ్చేసి అంటే ఒక విజిటెడ్ లింక్ దాని యొక్క కలర్ మాత్రం చేంజ్ చేస్తాను నేనిక్కడ. అంతకు మించి ఏం చేంజ్ చేయను. సో, విజిటెడ్ లింక్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇచ్చేస్తాను. ఓకే. సేవ్ చేసేసాను. చూడండి. సేవ్ చేసేసాను. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇది గ్రీన్ కలర్‌లోకి మారిపోయింది. ఓకే. గ్రీన్ కలర్‌లోకి మారిపోయింది. అవునా? రైట్. అయితే దీన్ని నేను మళ్ళీ హిస్టరీ క్లియర్ చేయడం ద్వారా ఏం చేస్తానండి? హిస్టరీ క్లియర్ చేసి రీస్టోర్ చేసినట్లయితే ఇది ఒక అన్‌విజిటెడ్ లింక్ లాగానే కనిపిస్తుందనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఇంకా కొంత ఆహ్, స్టైలింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో, హోవర్ అంటే ఏంటండి? హోవర్ అంటే దీనిపైకి మనం మౌస్ యొక్క కర్సర్‌ని తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక చిన్న స్టైలింగ్ మాత్రం జరుగుతుంది. ఏంటండి ఇక్కడ చూడండి కర్సర్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక యారో కర్సర్ అనేది డిఫాల్ట్ కర్సర్ అనేది వర్కౌట్ అవుతుంది. కానీ దాని పైకి మీరు ఎప్పుడైతే తీసుకెళ్లారో కర్సర్‌ని ఆటోమేటిక్‌గా హ్యాండ్ లాగా మారుతుంది చూడండి. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ దీని యొక్క ఫాంట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ మీరు
దీంతో ఈజీగా ఫ్లాట్ అవుతారని నాకు నమ్మకం ఉంది. చూడండి. ఓకే. సో, రీలోడ్ చేశాను. ఇప్పుడు చూడండి నేను మౌస్ కర్సర్‌ని దాని పైకి తీసుకెళ్తున్నాను. సారీ. ఓకే. సేవ్ చేశాను. చూడండి. ఎలా అవుతుందో చూసారా? మౌస్ కర్సర్‌ని తీసుకెళ్ళినప్పుడు ఫాంట్ సైజ్‌ని మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అయింది. ఓకే. అంతే కాకుండా నేను కలర్‌ని మారుస్తున్నాను చూడండి. కలర్ వచ్చేసి నాకు బ్లూనే కావాలండి. ఆ! సో, రీలోడ్ చేశాను. చూడండి. దాని పైకి తీసుకెళ్ళినప్పుడు దాని యొక్క కలర్ కూడా మారుతుంది. ఓకేనా? దాని యొక్క కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో, ఇలా జరుగుతుంది. మరి క్లిక్ చేసినప్పుడు ఏమన్నా మార్పు జరుగుతుందా? ఏమీ లేదు. ఓకే. క్లిక్ చేసినప్పుడు ఏమన్నా మార్పు జరుగుతుందా? ఏమీ లేదు. అయితే క్లిక్ చేసినప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఓకే. కలరు బ్లాక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అది కొన్ని క్షణాలే అయినా గూడా ఎఫెక్ట్ మీరు కావాలనుకుంటే అప్లై చేసుకునే వీలు మాత్రం మీకుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి నేను క్లిక్ చేసి పట్టుకుంటే అది బ్లాక్ కలర్ అనేది అప్లై అవుతుంది చూడండి. ఓకే. క్లిక్ చేసినప్పుడు బ్లాక్ కలర్‌గా మారుతుంది. ఓకే. సో, అది ఈ యొక్క ఏ లింక్, ఏ విజిటెడ్, ఏ హోవర్, ఏ యాక్టివ్ అనేటువంటి సెలెక్టర్స్‌ని ఉపయోగించి మనం ఇలాంటి ఒక అద్భుతమైన ఎఫెక్ట్‌లని దీనికి అప్లై చేయవచ్చన్నమాట. ఓకే. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే గనక మాకు తప్పకుండా కామెంట్స్ ద్వారా మీ యొక్క డౌట్‌ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇక్కడ నేను మీకు ఇంకా కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నాను. ఇప్పుడే కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. కొన్ని విషయాలను మీరెక్కడా నేర్చుకోలేరండి. నిజంగా చెప్తున్నాను. కొన్ని విషయాలను మీరెక్కడా నేర్చుకోలేరు. నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను చేసిన కొన్ని ప్రయోగాలను బట్టి నేను మీకు కొన్ని విషయాలను ఈజీగా ఉండేలా మీకు షార్ట్ హ్యాండ్ చేసి నేర్పిస్తాను. అవి మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరింకా ఫాస్ట్‌గా అలాగే మీరింకా చక్కగా చక్కటి వెబ్ డిజైనింగ్ అనేది నేర్చుకోగలుగుతారనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి. మీరు కేవలం వీటికే గాకుండా ఇక్కడున్నటువంటి హెచ్1కి గూడా ఇలాంటి ఎఫెక్ట్ అనేది ఇవ్వొచ్చనమాట యాక్చువల్‌గా. ఓకే. జనరల్‌గా అయితే వీటిని ఇలాంటి ఎఫెక్ట్‌ని ఏం జేస్తారంటే చాలామంది లింక్‌లకి మాత్రమే అప్లై జేస్తారు. కానీ దీనికి కూడా మీరు అప్లై జేయవచ్చు. కాకపోతే ఒక చిన్న చేంజ్ అండి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడున్నటువంటి సారీ. ఇక్కడున్నటువంటి హెచ్1 ఉంది గదండీ! ఒకవేళ హెచ్1 తర్వాత కోలన్ పెట్టేసి ఇక్కడ హోవర్ ఉంది గదండీ! సేమ్ హోవర్ అనేది నేను టైప్ చేస్తున్నాను చూడండి. సో, దానికి అర్థం గూడా అదే గదండీ! మౌస్ కర్సర్‌ని దీని పైనకి తీసుకెళ్ళినప్పుడే అనే కదా దాని అర్థం. ఒకవేళ నేను దీని కలర్ చేంజ్ చేశాననుకోండి చూడండి మీరు. అవుతుందా? లేదా? ఓన్లీ యాంకర్ టెక్స్ట్‌కే గాకుండా దీని యొక్క కలర్ నేను బ్లూ కలర్ చేసేస్తున్నాను. సేవ్. ఓకే. సో, ఇక్కడ చూడండి. నా మౌస్ యొక్క కర్సర్‌ని దాని పైకి తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా అది బ్లూ కలర్‌లోకి మారడం అనేది జరుగుతుంది. చూడండి. సీఎస్ఎస్ లింక్స్ అనేటువంటి ఈ యొక్క హెచ్1 ఎలిమెంట్‌ని మీరు గమనించినట్లయితే ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే దీని యొక్క సైజ్‌ని నేను మార్చినప్పుడు ఓకే. ఫాంట్ సైజ్ 300% ఓకే. చూడండి. దాని యొక్క సైజ్ కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అంటే మీరు కొన్ని ఎలిమెంట్స్‌ని ఐ మీన్ ఆ టెక్స్ట్ ఎలిమెంట్స్‌ని గాని, ఇమేజ్ ఎలిమెంట్స్‌ని గాని ఈ యొక్క టెక్నిక్ ద్వారా ఇంకా అందంగా చూపించే ప్రయత్నం అనేది చేయవచ్చు. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకే సందేహం ఉన్నా ఓకే.
మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఇప్పుడు HTML5 అండ్ CSS3ని మనం ఎండింగ్ స్టేజ్‌లో ఉన్నాం నేర్చుకోవడంలో. సో, నెక్స్ట్ నేను మీకు చెప్పబోయే టాపిక్ గురించి కూడా ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. నెక్స్ట్ వెబ్ డెవలప్‌మెంట్ యాక్చువల్‌గా మనం చెప్పుకుంటున్న టాపిక్ అండి. వెబ్ డిజైనింగ్ అంటే అందరికి తెలుస్తుందనే ఉద్దేశ్యంతో నేనక్కడ టైటిలింగ్ అలా ఇవ్వడం జరుగుతుంది గానీ, ఇది జనరల్‌గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొక డెవలప్‌మెంట్ పర్స్‌పెక్టివ్‌లో మనం చెప్పుకుంటున్నామండి. సో, వెబ్ డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు. సో, ఇక్కడ మీరు ఈ కోర్స్‌ని పూర్తిగా చక్కగా నేర్చుకున్నట్లయితే మీరొక మంచి హెచ్‌టీఎంఎల్ డెవలపర్ అవ్వచ్చు. మీరొక CSS3 డెవలపర్ అవ్వచ్చు. అలాగే మీరొక జావా స్క్రిప్ట్ డెవలపర్ గూడా అవ్వచ్చు. సో, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ గురించి గూడా రివీల్ చేస్తున్నానండి నేను. జావా స్క్రిప్ట్ అనేది మనం కంప్లీట్ కోర్స్‌ని ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఓకే. సో, ఇక్కడ నేను HTML5 అండ్ CSS3ని మీకు కంప్లీట్‌గా నేర్పించేసి నెక్స్ట్ జావా స్క్రిప్ట్‌ని గూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాను. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్.